నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరొకసారి చేపట్టబోతున్నారు. ప్రధానంగా ఆయన పాదయాత్ర ఏదైతే ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వంలో దాదాపు 5 ఏళ్ల పాటు ఆయన పాదయాత్ర చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఆవిర్భవించిన తర్వాత ప్రధానంగా 2014 ఎన్నికల్లో ఆయన దాదాపు ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అవాల్టి నుంచి 2014 నుంచి 2019 వరకు ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం తరపున ఆయన పోరాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొనింది. తాజాగా 2017లో ఆయన ఏదైతే వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చేరుకొని ప్రధానంగా ఇడుపులపై నుంచి ఆయన స్టార్ట్ చేసినటువంటి పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేరుకునింది. దాదాపు 1 సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాటల్ని ప్రజలకి ఒక భరోసా కల్పించి దాదాపు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటికీ ఏదైతే ఆయన మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఆ మేనిఫెస్టోలకి కట్టుబడి ప్రధానంగా 2019 నుంచి 2024 5 ఏళ్ల పదవీ కాలంలో దాదాపు ప్రజలకు ఇచ్చినటువంటి 100% మేనిఫెస్టోను ఆయన అమలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే 2024 వరకు ఆయన అమలు చేసినటువంటి పథకాలు విద్యా దీవెన, వసతి దీవెన, ఏదైతే అమ్మఒడి పథకం, అలాగే మత్స్యకారుల పథకం, మరొకవైపు రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి పథకం అయితేనేం, అలాగే చేనేత కార్మికులకి సంబంధించినటువంటి పథకం అయితేనేం, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి ప్రతి పథకంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీపీటీ ద్వారా రిలీజ్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2024 తర్వాత ఏదైతే ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వై నాట్ 175 అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు చేశారు. ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలని, అలాగే ఉన్నటువంటి మంత్రులను కూడా మార్పులు చేర్పులు చేసి దాదాపు 80 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులని చివరి నిమిషంలో మార్పులు చేసినటువంటి పరిస్థితుల్లో దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే కాకావికలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాదాపుగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం నిశ్శబ్ద వాతావరణంలో నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు భరోసా కల్పించడానికి, అలాగే నాయకులకు, అలాగే మరొక వైపు ఏదైతే ప్రజలకి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ విస్మరించడం, ఆ తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 6 గ్యారెంటీల హామీల్ని పక్కదోవ పట్టించడం, ఇట్లాంటి అంశాల మీద అన్నింటి మీద వచ్చినటువంటి ఏడాదిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే ప్రధానంగా అరటి తోటలకు సంబంధించినటువంటి రైతులను ఆదుకోవడంలో కానీ, అలాగే మిర్చి రైతులను ఆదుకోవడంలో కానీ, మామిడికాయల రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో విషయంలో కానీ పెద్ద ఎత్తున ఆయన వచ్చినటువంటి పరిస్థితులు, అక్కడ రైతన్నలకి నేనున్నానంటూ భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉండేటివి. ప్రధానంగా దానికంటే భిన్నంగా వచ్చేటువంటి 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలి అన్న భావన, అన్న మీమాంస ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఆ పార్టీ అధినాయకుడు ఏదైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యకాలంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి ఊరుతున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఆ పార్టీ క్యాడర్ని అంతా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బూత్ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బూత్ కమిటీల ద్వారా నియమింపబడినటువంటి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున పై స్థాయి వరకు తీసుకురావాలి. అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా
బలంగా తీసుకువెళ్లే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు, కూటమి ప్రభుత్వం అమలు చేయనటువంటి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి హామీలు, ఏదైతే ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకురావాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి భరోసా ప్రధానంగా ఇక ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో 2 బడ్జెట్లు అయితే పూర్తయ్యాయి. ఇక ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా 3వ బడ్జెట్ ఈ 2026 మార్చి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అప్పటికి 3 బడ్జెట్లు పూర్తవుతాయి. ఇక కేవలం ఆ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది 2 బడ్జెట్లు మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే హామీలన్నింటినీ విస్మరించింది. ఇక ఉన్నటువంటి 2 బడ్జెట్ల కాలంలో ఇక కేవలం మిగిలినది 3 సంవత్సరాలు మాత్రమే. ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదైతే హామీలని విస్మరించిన నేపథ్యంలో ప్రధానంగా ఆ పార్టీ అధినాయకుడు మరొకసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నానంటూ కూడా వైఎస్ఆర్ క్యాడర్లో భరోసానిచ్చారు. ప్రధానంగా ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపారు. మరొకసారి ఉన్నటువంటి 3 సంవత్సరాలు దాదాపు 1 సంవత్సరం పాటు ప్రజల్లోనే ఉంటాను, బస్సు యాత్ర చేపడతాను. బస్సు యాత్ర ద్వారా దాదాపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉమ్మడి 13 జిల్లాల్లో ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లోని నేరుగా ఏదైతే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపేలా ఈ కార్యాచరణను చేపడుతున్నానంటూ కూడా ఒక భరోసా ఇచ్చారు ఆ పార్టీ అధినాయకుడు. బస్సు యాత్ర ద్వారా 1 ఏడాది పాటు ప్రజల్లో ఉంటూ ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతాను. పాదయాత్రను కూడా ఏలూరు నుంచి ప్రారంభిస్తాను. ఏలూరు నుంచి దాదాపు ప్రజల్లోనే 1.5 సంవత్సరం పాటు ఈ పాదయాత్ర చేపడతాను. నాలో ఉత్సాహం ఉంది, ఉరకలేసేటువంటి ఉత్సాహం ఇంకా ఉంది. నేను మరొకసారి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తాను. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రాబోయే రోజుల్లో పరిష్కరిస్తానంటూ కూడా వైఎస్ఆర్ సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, ఇటు క్యాడర్కు, ఇటు అభిమానులకు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు, అలాగే ఎంపీలకు కూడా పెద్ద భరోసాని ఇచ్చారు, ఊరటినిచ్చారు. మరి ఆ పార్టీ ఇచ్చినటువంటి అధినేత ఇచ్చినటువంటి ఏదైతే పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మరొకసారి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తానంటూ ఇచ్చినటువంటి సూచన మేరకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పార్టీ మీద ఒక కన్నేసి ఉంచింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇప్పటికే ఇంతవరకు 6 గ్యారెంటీల పథకాలకి ఎటువంటి పరిస్థితులు అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి నేపథ్యంలో ప్రతిపక్షం బలంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. ప్రధానంగా ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి, అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో కౌంటర్ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతిపక్షం ఆరోపిస్తున్న విధంగా అవలంబిస్తున్నటువంటి విధి విధానాల నిర్ణయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాల విషయంలో కూడా మీరెందుకు పెద్ద ఎత్తున ప్రతిపక్షం మీద పోరాడట్లేదు, దానికి అనుగుణంగా కౌంటర్ అటాక్ ఇవ్వట్లేదనేసి కూడా ఒకంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కూటమిలో ఉన్నటువంటి మంత్రుల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి దూకుడికి కూటమి ప్రభుత్వం బ్రేకులు వేయగలుగుతుందా, లేకపోతే ఇదే ఫంతాను కొనసాగిస్తూ మరొకసారి పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఏదైతే ప్రైవేట్ పరంగా చేశారో అటువంటి విధానంలో కూడా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ప్రధానంగా ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం ఏ విధంగా చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాలు నిర్వహించింది, రాస్తారోకోలు నిర్వహించింది, ర్యాలీలు నిర్వహించింది. దాదాపు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఆ పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేట్ పరంగా ఏ విధంగా అయితే మెడికల్ కాలేజీని తీసుకువెళ్ళిందో అదే దిశలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మరి అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ 4-5 మంది కాంట్రాక్టర్లకి అప్పజెప్పారు. వాటి విషయంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఎవరైతే టెండర్లు తీసుకుంటారో అటువంటి వారిని కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారిస్తాం, వాళ్ళని కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కేసులు పెట్టించి వాళ్ళని కూడా జైలుకి తీసుకెళ్తామంటూ కూడా ఆ పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు దక్కించుకున్న వారిలో కూడా గుబులు పుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు అయితేనేం, అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అంశం అయితేనేం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా భూ సురక్షకు సంబంధించినటువంటి నెంబర్ రాళ్ళ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రధానంగా వాటిని గ్రైనింగ్ చేస్తుంది. ప్రధానంగా వాటన్నింటినీ తప్పించి మరో 15,000 కోట్లు పెట్టి 15 కోట్లు పెట్టి ప్రధానంగా వాటి విషయంలో కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందంటూ కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ ఆరోపణలు అన్నింటికీ కూడా త్వరలోనే సమాధానం ఇస్తాను, పాదయాత్ర ద్వారా ప్రజల్లో మమేకమవుతాను, ప్రజల సమస్యలను తెలుసుకుంటాను, నేను ఉన్నాను, నేను విన్నాను అన్న పేరుతో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 2.0 పాదయాత్ర ద్వారా ఆయన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది.